Lord. Today we shall read Psalms 54 verse 4. Surely God is my help. The Lord is the one who sustains me. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క వారమును ప్రారంభించడానికి దేవుడు మన కృప చూపెట్టినారు. దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరచాలి. ఇక్కడ చూసినట్లయితే దావీదు అంటున్నటువంటి మాటలు, ఈ మాటలు మనస్ఫూర్తిగా విశ్వాసముతో నమ్మకముతో అంటున్నటువంటి మాటలు. ఏమంటున్నాడండి? ఇదిగో దేవుడే అంటున్నాడు. దేవుడే అంటే ఇంకెవరు లేరు. పిల్లరా, ఎలాంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకా క్రింద చూసినట్లయితే ప్రభువే అంటే నా యొక్క అధికారి, నా యొక్క కోట, నా కొండ. చూడండి, అలాగ దేవుణ్ణి ప్రేమించి అంటున్నాడు, నా ప్రాణమును ఆదరించేవాడు. అబ్బా, ఆదరణ, సహాయము విలువైనవి అండి. ఈ విలువైనవి ఎక్కడ దొరుకుతాయని గ్రహించినాడంటే కేవలము జిమ్మగల దేవుని యొద్దే. కాబట్టి ఆయన వైపు చూస్తున్నాడు, సహాయం పొందుకున్నాడు, ఎన్నో గొప్ప కార్యములు దేవుని కొరకు చేస్తున్నాడు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, దావీదు యొక్క దేవుడే నీ దేవుడు, నా దేవుడు. ఆయన వైపు చూసి సహాయం పొందుకుందామా? ఆయన వైపు చూసి ఆదరణ పొందుకుందామా? మనకు కావాల్సింది ఏమిటంటే విశ్వాసము. విశ్వాస సహితమైనది దేవుణ్ణి మరిక్కువగా ప్రేమించదుగా చేస్తుంది. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి జీవితాం, ఆదరణ, సహాయం పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మంచి దేవా, ఆదరించే దేవా, సహాయము చేసే దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వద్దకు వచ్చినప్పుడు మీరు సిగ్గుపరచరు, త్రోసివేయరు. ప్రభువా, ఈ లోకంలో ఆదరణ, సహాయము ప్రభువా టెంపరీ, ప్రభువా తాత్కాలికం, కానీ మీ వద్దకు వస్తే శాశ్వతమైనటువంటి ఆదరణ, శాశ్వతమైనటువంటి సహాయం నాయన. కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప కృపను పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని ఈ వాగ్దానాన్ని మీ సన్నిధానంలో ప్రభా పెట్టి పొందుకుని నాయన ఆత్మీయంగా, శారీరకంగా మేల్చొట్టడానికి, బలపరచబడడానికి, ఆశీర్వదింపబడడానికి సహాయం ఇచ్చేయమని, మీకు సమాధానంతో ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా నింపమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 54 and verse 4 declares a powerful truth. Surely God is my help. The Lord is the one who sustains me. This verse reminds us that our confidence does not rest in our own strength, resources, or circumstances, but in God alone. He is not distant or passive. He is actively present as our helper and continual sustainer. Amen.